ఎన్టీఆర్ జిల్లా కొత్తపేటలో మొంతా తుఫాన్ కారణంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిపి రాజబాబు ఆదేశాల ప్రకారం ప్రజలకు అప్రమత్తత చర్యలు, జాగ్రత్తలను వివరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్య ప్రమాదానికి జరగకుండా ఉండాలని ఉద్దేశంతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. అత్యవసర సందర్భాలు తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండాలని పోలీసులు సహకరించాలని కోరారు. వాతావరణ శాఖ మరియు ప్రభుత్వ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మీ ఇంటి పరిసరాల్లో ఉన్న సురక్షిత ప్రదేశాన్ని ముందుగానే గుర్తించండి. టార్చ్ లైట్, బ్యాటరీలు, తాగునీరు, పొడి ఆహారం, అవసరమైన మందులు మరియు ప్రథమ చికిత్సా కిట్టు సిద్ధంగా ఉంచుకోండి. కిటికీలు, తలుపులు బిగించి అదే అన్న ఈ 2 రోజులు కిందకు వచ్చేసేయండి. బంధువుల ఇంట్లో ఎక్కడన్నా ఉండండి. అదే అమ్మా ఇప్పుడు చూస్తుంది కూడా ఇప్పుడు ఈ పగలు కూడా కొంచెం కిందే ఉండండి అంటున్నా. 2 రోజులు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు పోదురు. ఖాళీ చేసాను సార్. ఏదో ఇంట్లో మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇంట్లో ఒక 2 రోజులు కాదు, లేకపోతే నాతో వచ్చేసరికి నేను రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను. స్కూల్లో బెడ్లు పెట్టారు ఉంటే సరే, లేకపోతే ఇబ్బంది పడొద్దు. స్కూల్స్లో మీకోసమే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ బెడ్లు ఉంటాయి, భోజనం 3 పూట్ల భోజనం పెడతారు. నేను అంటుంది అదే, మీ వాళ్ళు ఉంటే సరే, లేకపోతే నాతో పాటు వచ్చేసండి, నేను తీసుకెళ్తాను.